ఈ నెల 18న తమ ప్రెస్ మీట్ ఆగే ప్రసక్తే లేదంటున్నారు రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు. ప్రస్తుతం మనతో పాటు రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ ఫౌండర్ రూపు రాజేష్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రద్దు జరుగుతుంది. ఎప్పుడైతే రా ఎన్టీఆర్ సంస్థ నుంచి ప్రెస్ మీట్ ప్రకటన వచ్చిందో అది అనేక రకాల డైవర్ట్ తీసుకుంది. ఇంతకీ ఎల్లుండు అంటే 18వ ప్రెస్ మీట్ ఉంటుందా ఉండదా? సార్, ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది నిస్సందేహంగా. ఎందుకంటే ఆల్రెడీ మేము మా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వేదికల ద్వారా మేము నిన్న చెప్పడం జరిగింది. అంటే దయచేసి మేము కోరింది ఏంటంటే సార్, ఏబిఎన్ అనే వేదిక ద్వారా మేము ఒకటి చెప్పుకున్నాము. మిగతా ఛానల్స్ కూడా రిక్వెస్ట్ చేశారు. మేము ప్రెస్ మీట్ కంటే ముందు ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదని రిజెక్ట్ చేసాం. దానికి మా మీడియా మిత్రులందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను. ఇక్కడ ఎలాంటి ఇతరోత్తర ఉద్దేశాలు లేవు. రెండోది వచ్చేసరికి ఇంకా చాలా కథనాలు నడుస్తున్నాయి, మీరు పెట్టట్లేదు, లేదా పెడితే అభిమానులు ఎక్కువ మంది వచ్చేస్తారు అది అంటే దానికి కూడా మేము ఎండ్ కార్డు పెట్టాం. వాళ్ళ మధ్యాహ్నం ఒక లెటర్ ఇచ్చాం. ఎవే అభిమానులు దీనికి దయచేసి రాకండి, మీటింగ్ ఉంటుంది. ఒకవేళ లాస్ట్ మినిట్లో మీటింగ్ ఏమైనా క్యాన్సిల్ అయిన పక్షాన, తాజ్ హోటల్ మేనేజ్మెంట్ ఏమైనా ఈవెంట్ని క్యాన్సిల్ చేసిన పక్షాన ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దాన్ని ఎఫెక్ట్ చేసినా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని మేము ముందు బయట పెడతాం. రెండోది, హోటలే ఈవెంట్ క్యాన్సిల్ చేసిన పక్షాన కూడా మేము తప్పకుండా ఇంకో చోటైనా సరే దాన్ని అయితే కండక్ట్ చేయడం అయితే పక్క. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో మేము ఇది పెట్టుకుందాం అనేది ఎమోషనల్గా సెంటిమెంటల్గా మేము అనుకున్నాం. తిరుపతిలోనే పెడతాం. ఇఫ్ నాట్ తాజ్, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. సో అది ఆ రోజు డిసైడ్ చేద్దాం. ఇప్పటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి నేను చెప్పలేను సార్. మీ ఫ్యాన్స్లో ఒక వర్గము మీ పైన వ్యతిరేకంగా మాట్లాడుతుంది మీడియాతో కూడా. నిజంగా ఎట్లా మీరంతా ఫ్యాన్స్ అంతా కలిసి ఉన్నారా? అసలు ఏంటి డివిజన్? సార్, అది ఆ వర్గం గురించి నేను ఆయన్ని ఫ్యాన్ అంటాం కంటే ముఖ్యంగా ఆయన వెనకాల ఎవరో నడిపించడానికి ఏదో ఇదంతా నాకు ఏదో వ్యూహంలో ఉంది. ఎందుకంటే నిజమైన అభిమానులు అందరూ కూడా మీరు చూసినట్టయితే సోషల్ మీడియాలో మా కోసం ఒక వారియర్స్ లాగా నిలబడుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి నుంచి లెటర్ వచ్చింది అని అందరూ కథనాలు చెప్పిన తర్వాత కూడా, అది లెటర్స్ చూపించిన తర్వాత కూడా ఒక్క అభిమాని కూడా మమ్మల్ని, మా ఇంటిగ్రిటీని కానీ మమ్మల్ని కానీ క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే మేము ఇన్నాళ్ళు చేసిన సేవ అలా ఉంది కనుక. ఇప్పుడు కూడా అంతే సార్. ఎవ్వరూ కూడా ఇక్కడ వర్గాలు ఎలా ఉన్నాయో మాకు అన్నీ తెలియదు. తిరుపతి లోకల్ ఏంటో మాకు తెలియదు సార్. ఎందుకంటే మేము ఇక్కడ వాళ్ళం కాదు. కేవలం పెద్ద అయిన వెంకటేశ్వర స్వామి గారి ఎమోషన్ కోసమే తిరుపతి. ఇతరత్ర ఏ పొలిటికల్ రీజన్స్ లేవు. చాలా కథనాలు అల్లుతున్నారు, అలాంటి ఏం లేవు. అండ్ ఈ వర్గాల గురించి మేము అసలు పట్టించుకోం. ఆ సోకాల్ మనిషి ఏదైతే వివిధ రకాల ఛానల్స్లో ఇస్తున్నారు, నేను చూస్తున్నాను. మా బంధువులు కూడా చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు రాస్తున్న కథనాలు నా మీద. బట్ నేను ఎటువంటిగా రియాక్ట్ అవ్వను. ఇప్పుడున్న సందర్భంలో వాటిని నేను ఖండిస్తున్నాను అని కూడా నేను చెప్పను. ఇప్పుడున్న కంప్లీట్ ఫోకస్ అంతా నా ప్రెస్ మీట్ ఎల్లుండి మీడియా మిత్రులకి నేను ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా ఊరు వాడ అనే స్పాన్ గురించి, మా సేవ గురించి, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే నా ఎజెండా సార్. ప్రధానంగా ఈ రా ఎన్టీఆర్ పేరిట పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు, అందుకు సంబంధించిన పదవులు ఇస్తున్నారు అక్రమంగా అంటూ కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి. ఎంతవరకు కరెక్ట్ సార్? వసూళ్ళు అనేది ఎక్కడ అధికారికంగా ఎటువంటి ప్రూఫ్ లేదు సార్. ప్రూఫ్ లేకుండా నేను 100 మాట్లాడతాను 100 మంది మీద. ప్రూఫ్ అనేది లేనప్పుడు వీటన్నిటి కథనాలుగానే గుర్తిస్తాం. దీస్ ఆర్ ఆల్ బ్లడీ కాన్స్పిరసీస్. జస్ట్ ఐఎమ్ అండర్లైనింగ్ దీస్ ఆర్ ఆల్ జస్ట్ కాన్స్పిరసీస్. ఎవరు అభిమానులే నమ్మలేదు సార్. సార్, మేము ఈ భూమి మీద ఎవరికన్నా ఆన్సరబుల్గా ఉన్నామంటే ఇద్దరు. ఒకటి ఎన్టీఆర్ గారు, 2 అభిమానులు. వాళ్ళిద్దరి నుంచి కానీ మాకు ఎటువంటి మా ఇంటిగ్రిటీని టెస్ట్ చేసినట్టు, క్వశ్చన్ చేసినట్టు ఎక్కడా లేదు. అధికారికంగా అలా డొనేషన్స్ ఏమైనా తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి ఇంత తవ్విన మీడియా మిత్రులు ఒక్కటి బయట పట్టుకోవడం పెద్ద మ్యాటరే కాదు ట్రాన్సాక్షన్. సో దట్స్ వాట్ వీ బిలీవ్. ఇంకోటి ప్రధానంగా ఈ 100 కోట్ల విషయం. అసలు మీ దగ్గర 100 కోట్లు ఎక్కడివి? ఈ 100 కోట్ల సేవాయజ్ఞం కాన్సెప్ట్ ఏంటి? మీకు ఎవరు ఇస్తున్నారు 100 కోట్లు? అదే సార్, ఇప్పుడు ఎల్లుండి కోర్ ఐడియా రివీలింగ్తో పాటు 2 నెలలుగా ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఈ 100 కోట్లు కథనాలు వీటన్నిటికీ ఒక ఎండ్ కార్డ్ అయిపోతున్నాం ఎల్లుండి. అసలు ఇదన్నిటికీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీడియా మిత్రుల ద్వారానే ప్రపంచానికి తెలియజేస్తాం సార్. అది కూడా ఎల్లుండి మాట్లాడుకుందాం సార్ దాని గురించి. మరో ప్రధాన ఆరోపణ, మీ వెనక వైసీపీ పార్టీ ఉంది, వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారు, మీకు ఫండింగ్ చేయిస్తున్నారు, దీని యొక్క పొలిటికల్ మోటివ్ వేరే ఉంది, ఇట్లాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎంతవరకు నిజం సార్? ఇలాంటివన్నీ లేదు సార్. నేను మొన్న వేరే ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పాను. ఇవేమీ అబద్ధం, బేస్లెస్. ఉంటే ప్రూఫ్స్ ఉంటాయి, అవి బయటకు వస్తాయి. మీడియా వాళ్ళు తేలేనివి కాదు, మీడియా వాళ్ళు సంపాదించలేనివి కాదు. సో అన్నీ బయటకు వస్తాయి సార్. ఉంటే సార్, వాళ్ళదొక పార్టీ, దానికి ఒక అధినాయకుడు ఉన్నాడు, ఆయన పనులు ఆయనకు ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ మేము దృష్టి పెట్టుకొని వాళ్ళు ఇవన్నీ చేస్తారని అనుకోవడమే పెద్ద భ్రమ సార్. పిచ్చి వార్తలు ఇవన్నీ. అనవసరంగా పొలిటికల్గా లాగబాగండి సార్. మేము ఒకటే వేడుకుంటున్నాం సార్, వీఆర్ అపోలిటికల్. ఈ జన్మకి మేము అపోలిటికల్. మా హీరో ఎటు నడిస్తే మేము ఎటు నడుస్తాం. మా హీరో ఎప్పటికీ సినిమాలు చేసుకుంటే మేము ఎప్పటికీ ఇలా సేవా కార్యక్రమంలోనే బతుకుతాం. మేమెవరో సార్ మా హీరోని ఎక్కడికో లాగడానికి, లేదా వేరే పొలిటికల్ పార్టీల నుంచి మేమేదో ఎజెండాలు నడిపించుకోవడానికి. మా వెనకాల ఎవ్వరూ లేరు. మాకు హీరో గారి టీం కూడా కొంతమంది దగ్గర ఇలాంటి కథనాలు అల్లుతుందంట. హీరో గారి చెవుల్లో కూడా ఇలాంటి వార్తలు పోస్తుందని మేము చాలామంది పెద్ద మీడియా హౌసెస్ నుంచే విన్నాం హైదరాబాద్లో. మీ వెనకాల ఎవరో ఉన్నారంట అని హీరో గారికి ఎప్పుడూ చెప్తున్నారంట. ఎవ్వరూ లేరు. ఉంటే ప్రూవ్ చేయండి.
ఎవ్వరూ లేరు. ఫైనల్గా ఇప్పుడు ఎన్టీఆర్ కార్యాలయం నుంచి భారీగా ప్రకటన వచ్చింది, దానికి మా ఎన్టీఆర్కి ఏ సంబంధం లేదని చాలా స్పష్టంగా మిమ్మల్ని వేరు చేసి వాళ్ళు మాట్లాడారు కదా, దాన్ని చూసి ఏమంటారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్మెంట్ వచ్చింది ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి సార్. మేము అది కూడా చెప్పాము మన ఇంటర్వ్యూలో. ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి వచ్చిందంటే అందులో ఎంతవరకు ఎన్టీఆర్ గారి ప్రమేయం ఉందో మాకు తెలియదు. రెండోది వచ్చేసరికి ఆ మాట నిజంగా ఎన్టీఆర్ గారు చెప్పినా కానీ మేము దానికి అగెనెస్ట్గా ఫైట్ చేయడానికి ఉన్నాం. ఎందుకంటే మేము తప్పు చెయ్యలేదు. దట్స్ ఇట్. సో ఫైనల్గా ప్రెస్ మీట్ రోజు మీ ఫ్యాన్స్ అంతా పెద్ద ఎత్తున రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఫ్యాన్స్ని ఆహ్వానిస్తారా, ఎవరు రావద్దంటారా, ఏంటి అంటారు? సార్ నిస్సందేహంగా మేము ఎవరిని ఆహ్వానించట్లేదు ఫ్యాన్స్ని. అసలు తిరుపతి లోకల్లోనే ఫ్యాన్స్ని పిలవట్లేదు. కేవలం ఇది మా ఆర్గనైజేషన్ కోర్ కమిటీ సభ్యులు, మీడియా మిత్రులు, ఓన్లీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇతరోత్తర ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మేము పిలవలేదు. దిస్ ఈజ్ ఎ ప్రెస్ మీట్, ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ కాదు, యూట్యూబ్ ఛానల్స్ మీట్ కాదు. ఓన్లీ ప్రెస్ వాళ్ళు ఉంటారు, మా టీం ఉంటుంది. ఇంతకు మించి ఎవరు ఉండరు సార్. మేము ఎవరిని రావద్దంటున్నాం. దయచేసి ఎవరు ఎటువంటి జర్నీలు ప్లాన్ చేసుకోకండి. ఇక్కడికి వచ్చి లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయకండి. ఇది మా మనవి. ఇది మొత్తంగా రా ఎన్టీఆర్ ఫౌండర్ ఎవరైతే రూప్ చెప్పిన విషయాలు మనం ఎంతో విన్నాము. చాలా క్లారిటీగా చెప్తున్నా, మా వెనక వైసీపీ పార్టీ లేదు, అట్లాగే మేము ఎవరి దగ్గర కూడా ఎలాంటి విరాళాలు సేకరించలేదు. ఈ 100 కోట్ల విషయాన్ని మాత్రం పూర్తి వివరాలు ప్రెస్ మీట్లోనే వెల్లడిస్తాం. అట్లాగే అభిమానులు ఎవరు కూడా ఈ ప్రెస్ మీట్ కోసం వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే ప్రయత్నం చేయకండి. ప్రెస్ మీట్ తర్వాత మీకు అన్ని వివరాలు చెప్తామని కూడా రూప్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్తో మురళీ, 10 టీవీ, తిరుపతి.